ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు భాగంగా అంతర్జాతీయ సంస్థలు కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఐక్యరాజ్య సమితి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఏర్పడడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది ఫ్రెండ్స్. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఆంటీ గుంటడు అని గుర్తుపెట్టుకోండి, ఆంటోనియో గుటెరస్. సెకండ్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్లో ఉంది. దీన్ని నెదర్లాండ్స్ అని కూడా అంటారు, నెదర్లాండ్స్లో ఉంది. ప్రెసిడెంట్ రోనీ అబ్రహం. దీనికి క్లూ ఏంటంటే న్యాయస్థానంలో మనం అబ్రహం కాగితం ఉపయోగించాలి. రోనీ అబ్రహం గారిని ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. సాధారణ సభ న్యూయార్క్లో ఉంది. అధ్యక్షుడు మిరోస్లావ్ లాజ్కాక్. సాధారణంగా మీరు స్లీవ్ డ్రెస్లో లాల్ కాక్ తీసుకొని రండి. ఈ విధంగా మనం చిన్న క్లూ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోనే ఉంది. అదేవిధంగా సాధారణ సభ కూడా న్యూయార్క్లోనే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి. ఇది ఎక్కడ ఉంది? అత్యవసర నిధి యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. సేఫ్గా న్యూయార్క్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియట్టా ఫోర్ నంబర్ని గుర్తుపెట్టుకుంటే మనకి షోర్ని గుర్తుపెట్టుకుంటే బాలల అత్యవసర నిధి ఎక్కడ ఉంది, ఎవరు దీనికి డైరెక్టర్ అనేది తెలుస్తుంది. బాలలలో నిధి షోర్ కొట్టింది. బాలలలో నిధి అనే అమ్మాయి 4 కొట్టింది, షోర్ కాదు ఫ్రెండ్స్, 4 ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఆరోగ్యం బాగుండాలంటే జ్వరం రాకూడదు. జ్వరం అంటే జెనీవా, ఆరోగ్యం అంటే ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. జ్వరాన్ని గుర్తుపెట్టుకుంటే జెనీవా. నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO. ఇది కూడా జెనీవాలోని స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్. కార్మికులకు జ్వరాలు అని గుర్తుపెట్టుకుంటే జెనీవా గుర్తుపెట్టుంది. అయితే దీనికి డీజీగా గై రైడర్ అనే వ్యక్తి ఉన్నాడు. స్విట్జర్లాండ్లోని కార్మికుడు గైర్హాజర్ అయ్యాడు అని గుర్తుపెట్టుకోండి, లేదా జెనీవాలోని కార్మికుడు గైర్హాజర్ అయ్యారు అని గుర్తుపెట్టుకోండి. గైర్హాజర్, గై రైడర్. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. ఫుడ్ కోసం రోమ్లోకి వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉంది? రోమ్, ఇటలీలో ఉంది. ఇంట్లో ఉన్న రోమ్లోకి వెళ్ళాలి ఫుడ్ కోసం అని గుర్తుపెట్టుకోండి. దీనికి డిసెల్వా డైరెక్టర్ జనరల్. ఎవరు? డిసెల్వా. నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంది. బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. దీని ఫుల్ ఫామ్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకు అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ విధంగా మనకి ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అలాంటి అబ్రివేషన్స్ కంపల్సరీ నేర్చుకోండి ఫ్రెండ్స్. సెక్రటరీ జనరల్ నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? జెన్స్ స్టోల్టెన్బర్గ్. ఈ విధంగా కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేసి నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ మీ మై ఛానల్. అండ్ ఇంకా అడ్వైజెస్ ఇవ్వండి, నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా మీకు ఎలాంటి క్లూస్ కావాలి, ఎలాంటి టాపిక్ కావాలి, ఆ విధంగా చెప్తే కూడా నేను ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా వీడియోస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.